ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికి కూడా ప్రభునామములో శుభం పలుకుచున్నాం. ఈ యొక్క మరి యొక్క ఆదివారానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుచున్నాం. మీరందరూ కూడా దేవుని వాక్యం చేత దీవించబడుతున్నారు. అనేక మంది మెసేజ్ పంపిస్తున్నారు. దీనికి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ సంవత్సరంలో మరి సగం అంటే మిడ్ ఇయర్కి మనం వచ్చేసాం. మరి సగం సంవత్సరం గడిచిపోయింది. దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి సంరక్షించి మరి సజీవ లెక్కలో వచ్చారు. దీన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేయాలి. హల్లెలూయా. అనేక మంది ఈ సంవత్సరంలో మరి ప్రాణాలు కోల్పోయి ఉన్నారు, రోగం బారిన పడి ఉన్నారు. కానీ నీవు ఇంకా సజీవంగా ఆరోగ్యంగా మరి ఉన్నట్లయితే నువ్వు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవునికి ఒకసారి మరి కృతజ్ఞత తెలియజేయాలి. ఆమేన్. గమనించే స్నేహితులారా, ఇంకా నువ్వు సజీవంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు హాస్పిటల్లో లేవు, ఇంకా నువ్వు మరి ఆరోగ్యంగా నువ్వు తిరుగుతూ నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు అంటే దేవునికి మహిమ చెల్లించాలి. దీన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. మరి ఈరోజు మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. చాలా ప్రాముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. గత ఆదివారము మనము దేవుని యొక్క నిబంధన, దేవుడు మన నిబంధనలో ఉన్న ఆశీర్వాదం గురించి మాట్లాడాం. అదే మరి దాని గురించి ఇంకా ముందుకు వెళ్తూ ఆ నిబంధన అబ్రహాముతో చేసిన నిబంధన గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినండి. మరి బైబిల్ బుక్ గ్రంథం ఉన్నట్లయితే మరి తెచ్చుకోండి. మరి సిద్ధపడదాం దేవుని వాక్యాన్ని వినడానికి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసురాజా, నీకే వందనాలు. మరి ఈ సమయంలో మీ యొక్క సన్నిధిని మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం. ప్రభా, వాక్యమును ధ్యానిస్తుండగా నీ వాక్యము ప్రభా మమ్మల్ని బలపరచుటకు సహాయం చేయండి. మరి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రభా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని అడుగుచున్నాం. నా మాటలు నీ మాటలుగా ఉంచుకోండి ప్రభా. యేసు నామంలో ప్రభా ఈ మాటలని, ఈ యొక్క సమయాన్ని, ఈ ప్రదేశాన్ని మీ చేతులకు అర్పిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. చూసినట్లయితే బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మనము ఆదికాండము 11వ అధ్యాయానికి వెళ్దాం. ఈరోజు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన, ఆ నిబంధన మన జీవితంలో ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. జాగ్రత్తగా మీరు గమనించవలసింది కోరుతున్నాం. ఆదికాండము 11వ అధ్యాయము. మరి గత ఆదివారం మనం ఏం నేర్చుకున్నామంటే నిబంధన అంటే ఏంటి, ఆ నిబంధనలో ఒకరి యొక్క మరి బాధ్యతలు ఏంటి, నిబంధనలో పాల్గొనడానికి మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు మరి అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన గురించి మాట్లాడుతూ ఆ నిబంధనలో శక్తి గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆదికాండము 11వ అధ్యాయము 29-30 వచనాలు చూద్దాం. నాహోరును వివాహమును చేసుకునేది అబ్రహాము భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాను ఇస్కానుకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేరు. అబ్రహాం యొక్క జీవితం చూస్తే ఆయన ఉన్న పరిస్థితి ఇప్పుడు చూడండి. ఆయన వివాహం చేసుకున్నాడు, ఆయన నాహోరు. ఇద్దరు వివాహం చేసుకున్నాక అబ్రహాం యొక్క భార్య పేరు సారాయి. ఆ సారాయి గొడ్రాలు, అంటే సంతానము లేదు. అలాంటి స్థితిలో అబ్రహాము తన కుటుంబం ఉన్నారు. గమనించాం. ఇప్పుడు 12వ అధ్యాయానికి వెళ్దాం. 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. గమనించాం కొన్ని విషయాలు ఇక్కడ. అబ్రహాము యొక్క పరిస్థితి, ఆయన కుటుంబ పరిస్థితి మనం గమనించాం. ఏంటండి, ఆయన భార్య గుడ్రాలుగా ఉంది. అలాంటి పరిస్థితిలో సడన్గా
దేవుని యొక్క స్వరం, యెహోవా ప్రత్యక్షమై అబ్రహాముతో అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము అని ఆజ్ఞాపిస్తున్నాడు. అకస్మాత్తుగా దేవుడు అబ్రహాముతో వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. అబ్రహాముతో దేవుడు వచ్చి మాట్లాడడానికి అబ్రహాం ఏం చేశాడు? ఆలోచించండి ఒకసారి. వాట్ డిడ్ అబ్రహాం డూ సో దట్ గాడ్ కేమ్ అండ్ టాక్ టు హిమ్? దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కారణాలు ఏంటి? ఒక విషయం చెప్తున్నా, కారణం ఏం లేదు. హీ డిడ్ నథింగ్. హీ వాజ్ అ నార్మల్ ఫ్యామిలీ. ఆయన కూడా సాధారణ కుటుంబము. ఆయన కుటుంబంలో సమస్య కూడా ఉంది. ఏంటంటే సంతానం లేదు. ఆ కుటుంబంలో ఉన్న అబ్రహాము యొద్దకి దేవుడు ఏం చేశాడు? డైరెక్ట్గా వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. వాట్ డిడ్ అబ్రహాం డూ? ఏం చేశాడని, ఏం పాటుపడ్డాడని దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఏమి చేయాలి? హీ డిడ్ నథింగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కవెనెంట్. దట్ ఈస్ కాల్డ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దాన్నే దేవుని కటాక్షం అంటారు. నువ్వు చేసిన పనిని బట్టి కాదు, నువ్వు ఏదో చేసావు కాబట్టి దేవుని ఆశీర్వదించగా, ఆయన కృపను బట్టి హీ విల్ కమ్ టు యూ అండ్ హీ విల్ బ్లెస్ యూ. ఆయన కృపను బట్టి ఆయన నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడతాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన అబ్రహాంకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదండి, అయినా కూడా దేవుడు ఆయన ఎంచుకొని ఆయన యొద్దకు వచ్చి మాట్లాడాడు. ఈరోజు నువ్వు నన్ను చూస్తున్నట్లయితే నీవు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నావేమో. నీవు కూడా మరి ఆ కృంగిన పరిస్థితి, కొన్ని సమస్యలు ఉన్నాయని నీ కుటుంబం, దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. ఆయన నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. యాజ్ దట్ ఈస్ కాల్డ్ ఫేవర్. నువ్వు ఏం చేయకపోయినా, దేవుని కొరకు ఏం చేయ, కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను దీవిస్తాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కవెనెంట్. ఈ నిబంధనలో ఉన్న మరి అద్భుతమైన విషయం అదండి. హల్లెలూయా. దేవుడే మనిషి దగ్గర దిగి వచ్చి దీవిస్తాడు. హల్లెలూయా. చూడండి, అయితే ఇందులో మరి 15వ అధ్యాయంకి వెళ్దాం. ఇక్కడ అబ్రహాము నాకు దర్శనం నందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. 6వ వచనం చూద్దాం. 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను, అతడు నీతిగా ఎంచెను. గమనించాను. 15వ అధ్యాయంలో చూస్తే యెహోవా మళ్ళీ అబ్రాహాముకు ప్రత్యక్షమై, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానం ఇస్తాను, నీకు బహుమానం ఇస్తాను అంటున్నాడు. అప్పుడు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే 6వ వచనంలో ఆయన యెహోవా వాక్కును నమ్మెను. ప్రైజ్ ది లార్డ్. Abraham believed in the Lord and he accounted it him for righteousness. ఇక్కడ అబ్రహాము నీతిగా ఎంచబడ్డానికి ఏం చేశాడండి? అక్కడ అబ్రహాం చేసింది ఏంటి? ఆయన ఏమైనా కష్టపడ్డా? ఏం లేదు. ఏం చేశాడు? he just believed. ఆయన యెహోవా మాట నమ్మాడు. నమ్మినప్పుడు ఏం జరిగిందంట? ఆయన యెహోవా నీతిగా ఎంచుకున్నాడు. ఆమేన్. ఈరోజు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనం దేవుని నిబంధనలో మనం ఉండాలంటే ఏం చేయాలి? ఆయన వాగ్దానాన్ని నమ్మాలి. మనం నీతిగా ఎంచబడాలంటే ఏం చేయాలి? మనం వాగ్దానాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు ఒక నిబంధనను నమ్మినప్పుడు నువ్వు ఏం చేస్తావంట? యు బికమ్ రైచియస్. నీ ఒక నీతిగా ఎంచబడతావు. హల్లెలూయా. ఆయన నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు నీతిగా ఎంచబడతావు. నీ క్రియలను బట్టి కాదు, నీ యొక్క కార్యాలను బట్టి కాదు, ఏదో నీతి కార్యాలను బట్టి దేవునికి మనం ఇష్టలై ఉండలేము. మనం ఏం చేయాలి? ఆయనను నమ్మిన ఎడల, ఆయనను ఆశ్రయించి ఆయన మాటను నమ్మితే నీవు నీతిగా ఎంచబడతావు. చాలామంది మరి దేవునికి ఇష్టలై ఉండాలని చెప్పి అనేక కార్యాలు చేస్తుంటారు. ఆ కార్యాల వల్ల దేవుని ఇష్టపరచలేము. దేవుని వాక్య ప్రకారంగా చూస్తే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం అంటే ఏంటి? ఆయనని నమ్మడం, ఆయన వాగ్దానాలను నమ్మడం. ఏదైతే అబ్రహాముకు యెహోవా సెలవిచ్చాడో ఆ యొక్క మాటని
ఆయన ఏం చేశాడంట? నమ్మాడు. నేను నీ సంతానంనిస్తాను, నీకు నీ యొక్క సంతానం ఇస్కరేణు వల్లే ఉంటుంది అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? ఆ మాటను నమ్మాడు. ఎప్పుడైతే ఆ మాటను నమ్మాడో ఆయన నీతిగా ఎంచబడ్డాడు. నీకు కూడా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మి, నువ్వు ఎప్పుడైతే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి నువ్వు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో స్వీకరించినప్పుడు నువ్వు కూడా దేవుని నీతిగా మార్చబడతావు, నీవు కూడా నీతిమంతుడిగా ఎంచబడతావు. ఆయన చేసింది ఏం లేదండి, ఆయన ఏం చేశాడు? ఆ మాటను నమ్మాడు. ఈ యొక్క నిబంధనలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం నమ్మాలి. యేసుక్రీస్తుతో నిబంధనలోకి మనం ప్రవేశించామంటే విశ్వాసము ద్వారా మనం ప్రవేశించాము. ఇట్ ఈస్ జస్ట్ బై ఫెయిత్. విశ్వాసంలో ఆయనతో నిబంధనలోకి మనము ప్రవేశించాము. హల్లెలూయా. యూ కెనాట్ ప్లీజ్ హిమ్ బై యువర్ వర్క్స్. నీ క్రియలను బట్టి ఆయనని ఇష్టపరచలేవు, సంతోషపరచలేవు. కేవలం నీ విశ్వాసమును బట్టే నువ్వు ఆయనని ఇష్టపరచగలవు, లేకపోతే ఆయనను సంతోషించపరచగలవు. హల్లెలూయా, ఆమేన్. అబ్రహాం యొక్క మరి జీవితంలో అక్కడ చూసినట్లయితే అబ్రహాం యొక్క మరి నిబంధనలో ఏమేమి ఆశీర్వాదం, 7 రకాలు, 7-fold బ్లెస్సింగ్స్ ఆ యొక్క నిబంధనలో దేవుడు మనకు చూపిస్తున్నాడండి. ఆ యొక్క ఏంటి? నెంబర్ 1 థింగ్, ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్. నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను అంటున్నాడు. ఐ విల్ బ్లెస్ యూ, నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, నీ నామమును గొప్పగా చేస్తాను అంటున్నాడు. యూ విల్ బీ అ బ్లెస్సింగ్, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటా అంటున్నాడు. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ, నిన్ను ఆశీర్వదించువాడిని నేను ఆశీర్వదించను, నిన్ను దూషించువాడిని నిన్ను శపించదను అంటున్నాడు. In you all the families of the earth shall be blessed. ఈ దేశము నీ ద్వారా మరి అనేక దేశములు జనములు దీవించబడతారు అని చెప్తున్నాడు. 7-fold బ్లెస్సింగ్ ఆ యొక్క నిబంధనలో దాగి ఉందండి. హల్లెలూయా. అబ్రహామును దేవుడు అంతగా గొప్పగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఇవన్నీ చేస్తాను అని ఎవరు చెప్తున్నారు? దేవుడే అబ్రహాముతో చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ద రిజల్ట్స్, ఆ నిబంధన ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడో ఆ నిబంధన వెన్ హీ బికేమ్ అ పార్ట్నర్షిప్ విత్ గాడ్, దేవునితో భాగస్వామ్యంలోకి వచ్చి నిబంధనలో ప్రవేశించినప్పుడు అబ్రహాముని దేవుడు ఎంతగా దీవించాడో చూద్దామండి. ద రిజల్ట్ ఆఫ్ ద కవనెంట్, దెర్ ఇస్ 7-fold బ్లెస్సింగ్ ఇన్ దిస్ కవనెంట్. అబ్రహాముతో చేసిన నిబంధనలో 7 ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. అయితే చూడండి 17వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 17వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనం నుంచి ఒకసారి గమనించాం. చివరి భాగం, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నాకును నీకును మధ్య నిబంధన ఏర్పరిచి ఏమంటున్నాడు? నేను అత్యధికముగా అభివృద్ధి చేసేస్తానని ఎవరంటున్నారు? దేవుడు అబ్రహాముతో నిబంధనలో చెప్తున్నాడు, ఆయనతో సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన అభివృద్ధి, ఆశీర్వాదం యొక్క సాదృశ్యం. ఆ యొక్క దాగి ఉన్న ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా మనము చూడవచ్చు. హల్లెలూయా. సో వాట్ హ్యాపెన్? దేవుడు ఎప్పుడైతే ఈ అబ్రహాముతో నిబంధన చేశాడో ఆ నిబంధన యొక్క ఎఫెక్ట్, ఆ నిబంధనలో ఉన్న మరి దాని యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుంది, ఆ నిబంధన ద్వారా తన జీవితం ఎలా ప్రభావితం చేయబడింది, అది కూడా ఒకసారి మనం చూద్దాం. అబ్రహాం ఎంతగా దీవించబడ్డాడు? కేవలం దేవుని యొక్క నిబంధనను బట్టి, మరి ఆయన ఎంతగా దీవించబడ్డాడో చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము, 1వ వచనం ఒకసారి గమనించుకుందాం. ఆదికాండము 24:1 ఒకసారి గమనించుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములో అబ్రహామును యెహోవా ఆశీర్వదించెను. ఎందుకు ఆశీర్వదించాడు? నిబంధనను బట్టి, ఆయన చేసిన నిబంధనను బట్టి అన్ని విషయములో
బైబిల్ గ్రంథం అన్నీ అని చెప్తే ప్రతి విషయం అనమాట. అన్నిలో ఇంకా అన్ని తర్వాత ఏదన్నా ఉంటుందండి, ఇంకా ఏది ఉండదు. దెర్ ఇస్ నథింగ్ ఆఫ్టర్ ఆల్. అన్ని విషయంలో ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా అన్ని విషయాల్లో ఏం చేశారంటే వృద్ధి, ఆశీర్వదించాను. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకు అబ్రహామును ఆశీర్వదించాడు? నిబంధనను బట్టి. ఆమేన్. ఆ నిబంధనను బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నిబంధన ఎందుకు చేశాడు అబ్రహాముతో? మనం ఫస్ట్లో చూసుకున్నాం. దెర్ ఇస్ నో రీజన్, ఇట్స్ జస్ట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని కటాక్షం. దేవుడు అబ్రహామునకు దగ్గరకు వచ్చి నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరిరా, నేను నిన్ను గొప్ప జనాంగం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. వై? బికాస్ ఇట్స్ ఫేవర్. దేవుని యొక్క కటాక్షంను బట్టి ఈరోజు దేవుని కటాక్షం మీ జీవితం పైకి రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అబ్రహాముపై వచ్చిన ఆ కటాక్షము దేవుడు నిన్ను కూడా ఎంచుకొని ఆయన దీవెనలు పైన కుమ్మరించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని అబ్రహాము ఆశీర్వాదాలు నీ జీవితంలో ఫలింపులాగున మేము ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయంలో అబ్రహాము ఏ విధంగా ఫలించాడో నీవును ఫలించవచ్చు. ఎలా ఫలించవచ్చు అండి? ఏ విధంగా ఫలించవచ్చు? అబ్రహాము ఆశీర్వాదం నా జీవితంలో ఎలా వస్తుంది? ఎందుకంటే మనం చూస్తే అబ్రహాము సంతానానికి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. మనం అబ్రహాము సంతానం కాదు, మనం అన్యులముగా ఉంటున్నాం. మా అబ్రహాము సంతానం వేరు. కానీ మనకు కూడా దేవుడు ఏ విధంగా ఈ యొక్క ఆశీర్వాదం పొందుకోవచ్చు ఒక మార్గాన్ని తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడో ఒకసారి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి గమనించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను అనుసరించువాడు వాటి వలనే జీవించును. గమనించండి, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. హల్లెలూయా. విశ్వాస సంబంధమైనది ఏంటంట మనం గమనించుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి జాగ్రత్తగా ఈ లేఖనాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఆత్మను గురించిన వాగ్దానమును విశ్వాసము మూలముగా మనకు లభించినట్లు. ఆ వాగ్దానం మనకి లభించాలంటే మనకి ఏం కావాలంటే విశ్వాస మూలముగానే, విశ్వాసము ద్వారానే మనం నిబంధనలోకి వచ్చాం. విశ్వాసము ద్వారానే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. విశ్వాసము ద్వారా ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము ద్వారా మనకి లభించినట్లు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు యందు విశ్వసిస్తావో, ఆయన శిలువ పైన విశ్వసిస్తావో, ఆయన శిలువలో ముగించిన కార్యమును బట్టి నువ్వు విశ్వసిస్తావో, ఆయన రక్తాన్ని విశ్వసిస్తావో, ఆయన పునరుద్ధాన శక్తిని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఏం జరుగుతుందంట? క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అబ్రహాము ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. మొట్టమొదటిగా ఆది కాండములో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు తన సంతానమును ఆశీర్వదిస్తామన్నాడు. మనము అబ్రహాము సంతానానికి చెందిన వారం కాదు. కానీ ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావో, ఏ రోజైతే నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించావో, ఆ రోజు ఏం జరిగిందంట? యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఏం చేశావు? అబ్రహాము ఆశీర్వాదానికి అర్హుడుగా మారిపోయావు. హల్లెలూయా. గమనించండి, అదే జరుగుతుంది కదా వివాహంలో. ఏం జరుగుతుందండి? నువ్వు ఎప్పుడైతే వివాహం చేసుకుంటావో నీ భార్య ఎవరి ఇంటి పేరు ధరిస్తుంది? నీ ఇంటి పేరు. అంటే భార్య యొక్క పేరు మార్చబడి ఏం జరుగుతుంది?
ఆ యొక్క మరి ఎవరినైతే వివాహం చేసుకున్నారో వారి ఇంటి పేరు వస్తుంది. చూడండి, నిబంధన అంటే అది. ఇప్పుడు మనము వధువు, సంఘం ఎవరండి? వధువై ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనము మరి సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆయన ఇంటి పేరు మనకు వస్తుంది. అంటే ఆయన కలిగింది మనకు వస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయొచ్చు అంట? యేసుక్రీస్తు ద్వారా ఏ మార్గం తెలియజేశాడు మనకి? అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనమును పొందుటకు విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు వారు ఒక మార్గాన్ని తెరిచేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ క్షణమైతే, ఏ మూమెంట్ అయితే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావో అప్పుడు ఏమనుందంట? అన్యజనులకు కలుగుటకై మనం అన్యజనులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు ఏం జరిగింది? మనము కూడా అబ్రహాము నిబంధనలో, అబ్రహాము ఆశీర్వాదములో పాలు పంచుకొనుటకు మనకు అర్హత వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఏ నిమిషమైతే యేసుక్రీస్తుని మనం అంగీకరించామో అబ్రహాము యొక్క ఆశీర్వచనం మన జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుంది. అనేక మందికి ఈ విషయం తెలియక వారి జీవితంలో కృంగిన స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే అజ్ఞానం నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. అజ్ఞానం నిన్ను ఏం చేస్తుందంటే బంధకంలో ఉంచేస్తుంది. అజ్ఞానం నిన్ను ఏం చేస్తుందంటే సైతాను వాడు ఎప్పుడు చేసే కార్యం ఏంటంటే విశ్వాసులను అజ్ఞానంలో ఉంచడం. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు అజ్ఞానంలో ఉంటావో నీకు చెందినవి కూడా నువ్వు పొందుకోలేని స్థితిలో ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. ఏ రోజైతే ఆ దేవుడు అజ్ఞానాన్ని నీకు తొలగించినప్పుడు, ఈ రోజు నా మాటల ద్వారా దేవుడు మీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును గాక, దేవుని యొక్క లేఖనాలు మీలో వెలిగించబడును గాక. ఎప్పుడైతే మీరు వాక్యం చూస్తారు, అబ్రహాము ఆశీర్వచనము నీపై నాపై పనిచేస్తుందండి. హల్లెలూయా. అబ్రహాం యొక్క ఆశీర్వాదం మన జీవితాలపై పనిచేస్తుంది. ఎలాగా? యేసుక్రీస్తు ద్వారా. ఆమేన్. యేసుక్రీస్తు అన్యజనుల కలుగుటకై. అంటే నువ్వు ఏ మూమెంట్ అయితే, ఏ క్షణమైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తావో నువ్వు ఇంకా అన్యజనులు కాదు, అబ్రహాము సంతానంగా మారిపోయావు. ఆమేన్. గ్లోరీ బి టు జీసస్. దీన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఏ క్షణమైతే యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించావు నువ్వేం మారిపోయావు? నువ్వు అబ్రహాము సంతానముగా మారిపోయావు. ఆమేన్. అప్పుడు చూడండి, యేసుక్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. యేసుక్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించెను. ఏ శాపము నీ పైన పనిచేయదు. ఈరోజు నన్ను చూస్తున్నట్లయితే నేను ఎవరైనా శపించాలని బాధపడుతున్నావా? ఆ శాపము నీ పైన పనిచేయదు. నీ కుటుంబంపై శాపం ఉందా? యేసు నామములో ఆ శాపం విరగొట్టబడును గాక. నీవు యేసుక్రీస్తును నమ్మినట్లయితే ఏ శాపము నీ పైన పనిచేయదు. తరతరాల వస్తున్న శాపము నీ దగ్గరే ఆగిపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తుని ద్వారా నువ్వు ఏం పొందుకుంటున్నావు? అబ్రహాము ఆశీర్వచనం పొందుకుంటున్నావు, కానీ శాపం నీ పైన పనిచేయదు. ధర్మశాస్త్రం యొక్క శాపము సిలువ పైన యేసుక్రీస్తు వారు విరిచేశారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గమనించండి స్నేహితులారా, గమనించండి. మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఎవరు వేలాడారు మ్రాను మీద? యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం మ్రాను పైన వేలాడారు. కాబట్టి ఆయన నా శాపం తీసుకొని అక్కడ వేలాడాలి. నేను ఇంకా శాపగ్రస్తుడను కాలేను. నేను ఆశీర్వదించబడ్డవాడు. నా కుటుంబం ఆశీర్వదించబడింది. నా పిల్లలు ఆశీర్వదించబడ్డవారు. అబ్రహాము ఏ విధంగా దీవించబడ్డాడో ఆ విధంగానే నేను కూడా దీవించబడతాను. ఏ రోజైతే యేసుక్రీస్తు వారు శిలువ పైన మ్రాను పైన వేలాడారో ఆయన యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వచనం, అబ్రహాము పొందిన కటాక్షం, అబ్రహాము పొందుకున్న దీవెనలు నేను కూడా పొందుకోవచ్చు. హల్లెలూయా. అందుకే ఆదికాండములో 24వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చూసాం? అన్ని విషయములలో అబ్రహాము ఆశీర్వదించబడను. అన్ని విషయములో దేవుడు అబ్రహామును దీవించాడు. ఆమేన్. ఆదికాండము 24వ అధ్యాయం మరొకసారి చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. ఆమేన్. తన కాలం పరిపూర్ణం చేసుకున్నాడు. మధ్యలోనే చనిపోలేదు. అకాల మరణం లేదు అబ్రహాం జీవితం. అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో అకాల మరణము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరణాన్ని భయపడుతున్నావా? అది నీ చెంతకు రాదు. ఆమేన్ అని చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. అబ్రహాము ఏం చేశాడంట? బహుకాలము గడిచిన వృద్ధుడైన
వృద్ధుడై ఉండెను అంటే నీ కాలమును సంపూర్ణం చేసుకోబోతున్నావు. ఏదైతే నిన్ను భయపడుతుందో అది నీ ప్రాణం తీయలేదు. యేసు నామములో అది నిన్ను విడిచిపోతుంది. అబ్రహాము వలె మనం కూడా ఏంటంటే వృద్ధుడై ఉండే బహుకాలం గడిచిన తర్వాత అన్ని విషయములలోనూ ఏంటి యెహోవా అబ్రహామును అన్ని విషయం, ఒక్క విషయం అనగా ఏ విషయం చూసినా అబ్రహాం దీవించబడ్డాడు. ఆయన ప్రతిదీ దీవించబడ్డాడు. ఎంతగా దీవించబడ్డాడంటే 24వ అధ్యాయము 35వ వచనం చూడండి. 24వ అధ్యాయము 35వ వచనం, ఆదికాండం 35వ వచనం చూడండి. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ఆశీర్వాదం యొక్క ఫలితం, దిస్ ఈస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఎంతగా ఆశీర్వదించాడంట, ఎవరు చెప్తున్నాడు? ఎలియాజరు తన యొక్క యజమాని గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ఎలాంటి మాటలు మాట్లాడు? యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించాడు. నీ జీవితంలో దేవుని యొక్క బహు అంటే అబండెంట్, అంటే బహుగా ఆశీర్వదించబడబోతున్నాము. ఆమేన్, హల్లెలూయా. బహుగా ఆశీర్వదించాను కనుక అతడు గొప్పవాడాయను. ఆమేన్, ఆమేన్. క్రైస్తవులుగా ఉండి మనము గొప్పవాళ్ళగా ఉండాలి. ఏదో ఇతరుల జాలిపైన సానుభూతి పైన మనం జీవించడానికి దేవుడు మనల్ని నిర్ణయించలేదు. ఆయనతో నిబంధనలో ఉన్నాం. అబ్రహాము నిబంధన మనది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అబ్రహాము గొప్పవాడాయాడు. దాని తర్వాత ఏమైంది చూడండి. అతనికి గొర్రెలు గొడ్లు అంటే పశు సంపద, వాటి నుంచి హీ హ్యాడ్ ఇన్కమ్, రాబడి. గొర్రెలు, గాడిదలు, గొడ్లు, హల్లెలూయా, ఒంటెలు, గాడిదలు. అంటే ఒంటెలు గాడిదలు అంటే ఏంటి? ఆ రోజుల్లో ఒంటెలు గాడిదలు ఎలా వాడారు అంటే ట్రాన్స్పోర్టేషన్కి. దే యూస్ టు యూజ్ ఇట్ ఫర్ ట్రాన్స్పోర్ట్. అంటే ఈ రోజుల్లో కార్లు. ఆమేన్. అబ్రహాం ఈ రోజుల్లో ఉన్నట్లయితే ఆయనకి కార్లు ఉండేటి అని చెప్తున్నాడు అనమాట. ఆమేన్. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన వచ్చినప్పుడు నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఆమేన్. ఎందుకు నా జీవితం మరి ఇంతకాలం ఏమైంది? మన అజ్ఞానాన్ని బట్టి మనం పొందుకోలేకపోతున్నాం. ఆమేన్. చూడండి, గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసిన జనమును ఒంటెలను గాడిదలను దయచేశాను. ఎవరు దయచేశారు? దేవుడు అబ్రహాముకి దయచేశాడు. ఇవన్నీ కూడా మనం చదివినవన్నీ కూడా పొందుకునే అర్హత యేసుక్రీస్తు వారు మనకు దయచేశారు. యేసుక్రీస్తు ద్వారా అబ్రహాముకు చెందిన ప్రతిదీ మనకు చెందుతుంది. ఆమేన్ చెప్పాలి. ఆయన యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వాదములన్నీ మనం పొందొచ్చు. ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్. అబ్రహాం యొక్క ఆశీర్వాదం మన పైన ఉంది. నిన్ను దీవించు వారిని నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని నేను దూషించు వారిని నేను శపిస్తాను అంటున్నాడు. దేవుని ఆశీర్వాదం మన పైన ఉన్నది. స్నేహితులారా, నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు శక్తివంతమైన వాడు, దేవుని నిబంధనలో ఉన్నవాడివి. నీవు సాధారణమైన వాడివి కాదు. యు ఆర్ నాట్ ఆర్డినరీ, యు ఆర్ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఎందుకంటే దేవుని యొక్క నిబంధనలో నువ్వు ఉన్నావు. యేసుక్రీస్తుని ఎరిగి నువ్వు ఇతరులు చూపించే జాలి పైన నువ్వు బ్రతకని అవసరం లేదు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదం, అబ్రహాం పై ఉన్న ఆశీర్వాదం నీ పైన నా పైన కూడా పనిచేస్తుంది. ఈ సమయంలో ఈ కష్ట పరిస్థితుల్లో మనం అభివృద్ధి చెందబోతున్నాం. హల్లెలూయా. ఈ కష్ట పరిస్థితుల్లో మనం జయించబోతున్నాం. అన్ని విషయములలో మనం వృద్ధి చెందించబోతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, అభివృద్ధి చెందించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. You shall prosper. నీవు వర్ధిల్లబోతున్నావు.
ఈ రోజు నుంచి మొదలుకొని నీ జీవితము ఎక్స్పాండ్ అవుతుంది. నువ్వు ఎదగబోతున్నావు, నీ యొక్క ఉద్యోగంలో ఎదుగుతున్నావు, నీ పరిస్థితుల్లో నీ కుటుంబ పరంగా నువ్వు ఎదగబోతున్నావు. నువ్వు గొడ్రాలిగా ఉన్నావేమో, నీకు సంతానం లేదేమో, నువ్వు చూస్తున్నావు నీకు పిల్లలు కావాలేమో. దేవుడు నీ గర్భసంచిని తాకి స్వస్థపరిచి నీకు ఇప్పుడే సంతానము దయచేస్తున్నాడు. హల్లెలూయా. గమనించు స్నేహితులారా, యు షాల్ బి రిచ్. అబ్రహాము ఎంత ధనవంతంగా ఉన్నాడు, అదే విధంగా దేవుడు నేను ధనవంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. డోంట్ రిజెక్ట్. అమ్మో ధనవంతులుగా నేను ఉంటా కాదు. అబ్రహాం ఆశీర్వచనంలో ఉంది, అబ్రహాం నిబంధనలో ఉంది అది. ఆమేన్. దేవుడు నేను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. తక్కువ స్థితిలో ఉన్నావేమో, దేవుడు నేను ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అబ్రహాము ఆశీర్వాదము నీ పైన ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా నీ యొక్క కుడి చేయి నీకు తలపైన పెట్టుకొని చెప్పండి, అబ్రహాము ఆశీర్వాదము నా పైన ఉన్నది. అబ్రహాము ఆశీర్వాదం నాపై పనిచేస్తున్నది. యేసుక్రీస్తు ద్వారా ఈ ఆశీర్వాదం నేను స్వీకరిస్తున్నాను. ఆమేన్. ప్రతి శాపం నుంచి నువ్వు విమోచించబడ్డావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. మరి దేవుడు ప్రార్థించుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఆశ కలిగిన హృదయంతో దయచేసి ఏకీభవించి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థిస్తుండగా ఏకీభవించిన ఆశ కలిగిన హృదయంతో బీ అన్ ఎక్స్పెక్టెంట్ హార్ట్. దేవునితో మాట్లాడాలి, దేవుడు నేను తాకాలి, స్వస్థపరచాలి, నీ జీవితంలో ఒక మేలును దయచేయాలని మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. ఆమేన్. ఒక ఆశ కలిగిన హృదయంతో ఇంతసేపు మీరు వాక్యాన్ని విన్నారు, విశ్వాసంలో మీరు బలపరచబడ్డారని నమ్ముచున్నారు. ఆ విశ్వాసము ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే దయచేసి మోకరిల్లండి, కానీ రెండు చేతులు పైకి ఎత్తండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, యేసురాజా, పరిశుద్ధాత్మ దేవా, నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో వారిని దీవించండి. వారి ఇంట్లో మీ సన్నిధిని విడుదల చేస్తున్నాం. నా మాట ఎక్కడైతే వినపడుతుందో అక్కడ యేసునామములో మీ యొక్క సన్నిధి ఉంటుంది కాక. ఇప్పుడే ఆ ప్రదేశం అంతా దేవదూతలతో నింపుమని అడుగుచున్నాం. ప్రభా, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, కొంతమంది అనేక మంది మరి సమస్యలో ఉన్నారు. రోగం ఉన్నట్లయితే తొలగించమని అడుగుచున్నాం. ప్రతి అనారోగ్యం వారిని విడిచిపోవును గాక. యేసు నామములో ప్రభా, ఇప్పుడే ఆ అనారోగ్యం వారి జీవితాల నుంచి విడిచిపోవును గాక అని ప్రకటిస్తున్నాను. మీరున్నారండి, యు హ్యావ్ అ స్కిన్ ప్రాబ్లం, మీ యొక్క చర్మ సమస్య మీకుంది, చర్మానికి ఏదో సమస్య ఉంది. మేబీ ఈ ప్రదేశంలో యు హ్యావ్ ఒక చర్మ సమస్య అండి. మేబీ ఒక ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ లైక్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, తామర అయి ఉండొచ్చు, గజ్జి అయి ఉండొచ్చు, లేకపోతే చర్మానికి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడే సంపూర్ణ విడుదల నీకు కలుగును కాక. ఆమేన్. ప్రభా, మరి మీ యొక్క ఆశీర్వాదం మీ బిడ్డలపై విడుదల చేస్తాం. అబ్రహాము ఆశీర్వాదం వారి జీవితంపై పనిచేయను కాక. యేసు నామములో నాయన వారి జీవితాలను మీరు తాకినందుకు వందనాలు. ఇంకొక రోజు మేము ప్రభువా ఇతరులు చూసి జాలిపడే స్థితిలో మేము ఉండం. ఆశీర్వాదం అబ్రహాము ఆశీర్వాదం వలె అబ్రహామును మీరు దీవించినట్లుగా అదే ఆశీర్వాదంతో మేము ముందుకు కొనసాగుటకు నీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. May God bless you. Thank you so much for joining us. We hope you had an amazing time watching the service, and we also hope that you have been blessed by listening to the word of God. ఒక చిన్న వీడియో రిలీజ్ చేసామండి ఇదే ఛానల్ లోని. So please go and check it out. Do watch it. Also do share with all of your friends, family and relatives. Thank you so much for watching. మరి ఈ యొక్క ఆదివారం మీరు అద్భుతమైన సమయాన్ని మీరు కలిగి ఉన్నారని నమ్ముచున్నాము. మరి ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశాము యవనస్తుల కొరకు, పెద్దవాళ్ళు అందరూ కూడా చూడొచ్చు. టాక్ షో, ఇట్స్ కాల్డ్ స్ట్రైట్ టాక్. మరి అది మా యొక్క ఛానల్లో ఉంది, మీరు దయచేసి వీక్షించండి, మీ స్నేహితులకు కూడా మరి షేర్ చేయండి. మరి ఈ వారం అంతా కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదం మీ పైన ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ వారం అంతా కూడా ప్రార్థనతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని ప్రకటిస్తూ మరి until then, see you next week. May God bless you. Goodbye. Amen. Bye.